కాంగ్రెస్ పార్టీ నోరు మూగపోయింది, భాష మారింది. కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నా అనుకుంటున్నాడు. ఆయన ముఖ్యమంత్రి అనే విషయం తెలుసుకోవాలి. ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాడు. పేగులు మెడకేసుకుంటా, పేగులు మెడకేసుకుంటాడు. చేతులు విరగొడతా, కాళ్ళు విరగొడతా. కొంత సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అది వాళ్ళ ఇష్టము, ఆయన భాష, ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళ భాష పట్ల. అది నాకు సంబంధం లేదు. కానీ నాకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ మీద బేస్లెస్ ఆరోపణ చేయొద్దు. నేను ఈరోజు అయితే మాట్లాడానో టోటల్ సాక్ష్యాలతో మాట్లాడుతూ ఉన్నాను. నేను గాలి మాటలు మాట్లాడడం లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ గాలి మాటలు మాట్లాడుతుంది. నేను సాక్ష్యాలతో 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారెంటీ అని మీరు ప్రకటించారు, ఉత్తరాలు రాశారు. కాబట్టి నేను నిలదీస్తా ఉన్నాను, ప్రజలను నిలదీయాలను కోరుతా ఉన్నాను. ప్రజలకు హక్కు ఉంది. నువ్వు ప్రజలకు మోసం చేశారు, మీరు ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. కాబట్టి ప్రజల హక్కు అది, మిమ్మల్ని తప్పకుండా నిలదీసే హక్కు ప్రజలకు ఉంది. తెలంగాణ ప్రజలు ఆ దిశలో స్పందించాల్సిందిగా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఇరవై 25వ తేదీ భారత ప్రభుత్వ హోంశాఖ మంత్రులు అమిత్ షా గారు తెలంగాణ పర్యటనకు వస్తారు. రేపు ఎల్లుండి మా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ గారు వారు కూడా తెలంగాణ పర్యటనకు వస్తూ ఉన్నారు. మేము ఈసారి మరొకసారి మనవి చేస్తూ ఉన్నాను, పెద్ద సభలు సమావేశాల కంటే మేము ఇంటింటికి వెళ్ళేటువంటి కార్యక్రమం మీదనే దృష్టి పెట్టాలని మా పార్టీ శాఖలకు ఆదేశాలు ఇచ్చాం. ఆ దిశలోనే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది. ఇప్పటికే మా పార్టీ కార్యకర్తలు ఒక రౌండ్ డోర్ టు డోరు తెలంగాణలో 60% నుంచి 70% పూర్తి చేశారు. ఆ రకంగా వచ్చే నెల 13 వరకు కూడా ఇదే విధంగా నిర్మాణాత్మకంగా మా ప్రచార కార్యక్రమం ఉంటుంది. ఆ దిశలోనే మేము మంచి ఫలితాలు సాధించే దిశలో మేము ముందుకెళ్తామని మనం చేస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారిని బీజేపీ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ బూర నరసయ్య గౌడ్ గారికి ఏ ఫామ్ బి ఫామ్ అందజేయవలసిందిగా మనవి చేస్తున్నాం. దీంట్లో కూడా ముందున్నాం మేము. థ్యాంక్ యూ. ఎప్పుడు డెఫినెట్గా ప్రధానమంత్రి ఎందుకు రాడు?
ప్రధానమంత్రి గారు వస్తారు, హోంమంత్రి గారు వస్తారు, మా నడ్డా గారు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు.